బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటి చేతన? ఆ టైంలో ఏం చేయాలి? అసలు బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి 88 నిమిషముల ముందు కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారండి. ఈ ముహూర్తమును తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అనే పంచాంగములు అంటే పంచాంగము ద్వారా లెక్కిస్తారు. ఋతువులను బట్టి మాసములను చెప్పి సూర్యోదయమో సూర్యాస్తమయమో రాస్తారు. సూర్యోదయానికి 88 నిమిషముల ముందు నిద్రపోయి ఉన్నవారు అరుణ దర్శనం చెయ్యలేరు. అరుణుడు అనగా ఆ సూర్య భగవానుని యొక్క రథ సారథి. సూర్య భగవానుడు భూమి మీదకు వచ్చే ముందు రథంలో సూర్యుడిని తీసుకువస్తున్న అరుణుని కిరణాలను అరుణోదయము అంటారు. సూర్యోదయానికి ముందు ఎర్రటి కాంతి కనబడుతుంది. అరుణుడు కశ్యప మహర్షి వినతాదేవికి జన్మిస్తారు. తల్లి వినతాదేవి పుత్రుణ్ణి తొందరగా చూడాలి అనే ఆరాటంతో పుట్టకముందే అండం పగలగొట్టడంతో అంగవైకల్యంగా జన్మిస్తారు. అందుకు బ్రహ్మదేవుల వారు అతనిని ఆ సూర్య భగవానుని యొక్క రథ సారథిగా నియమించి, నీవు భూలోకమున ఉన్న సమయమే బ్రహ్మకాలమని బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు. ఈ ముహూర్తము చాలా మంచి కాలం. అరుణుడు భూమండలంపై ఉన్న సమయంలో చెడు అన్నది ఏ నక్షత్రాలు ఏ గ్రహాలు చేయలేవని వరమును ఇచ్చి ఆ సూర్య భగవానుని యొక్క సప్తాశ్వరథానికి అంటే 7 గుర్రములు కలిగిన రథానికి